విడిచిపెట్టాలి. రక్షింపగయ్యే నేరన్నట్లు ఆయన హస్తము. యెషయా 59 నీ దోషములు నీ పాపములు అడ్డుగా వచ్చిన. అందుకని ప్రతిరోజు మనం వ్యక్తిగత ప్రార్థన చేసే ముందు నేను ఒకటే అంటాయా, ఈ క్షణం వరకు నీ కలిగి ఉన్న ప్రతి అవిధేయత, ప్రతి పాపం, మోహపు చూపులు, వ్యభిచార తలంపులు ఏయైనా నాలో నా బిడ్డలో కనుక్కుంటే దయతో క్షమించు. ఎందుకంటే మన ప్రార్థనకి దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా చేసేది మన అవిధేయతలు, మన పాపమేనండి. అవి ఒప్పుకుంటేనే మన ప్రార్థన చక్కగా వెళ్ళిద్ది. షింకులో ఏదైనా చెత్త అడ్డుపడిందనుకో నీళ్ళు వెళ్తాయి, ఆ చెత్తను తీస్తే కానీ సాఫీగా వెళ్ళిపో. అటువంటి చెత్త పాపములు మన జీవితంలో ఉంటే మనం విడిచిపెట్టాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోబుని పక్కన పెడితే, జోఫర్ని పక్కన పెడితే, ఈ రాత్రి వేళ స్వామి ఏమన్నా తెలుసా, నీ మనస్సును నువ్వు తిన్నగా నిలుపు, నీ చేతులు ఆయన వైపు చాపు. నీ చేతుల్లో పాపం ఉంటే దాన్ని విడిచిన ఎడల నిశ్చయముగా నువ్వు నిర్దోషమై ఉంటే నువ్వు సంతోషిస్తావు. నువ్వేం చేస్తావు, స్థిరపడతావు, అంటే స్టాండర్డ్ అవుతావు. స్టాండర్డ్ ఏ విషయంలో అయితే మనం స్టాండర్డ్ అవ్వలేకపోతున్నామో ఇవన్నీ చేసినప్పుడు అంట ఆ విషయంలో మనం స్టాండర్డ్ అయిపోతాం. స్టాండర్డ్ అవ్వాలి అంటే 4 మాటలు చెప్పాడు కదా. ఒక వ్యక్తి మనందరికి తెలిసిందే, జక్కయ్యకి జక్కయ్య గురించి ఎంతమంది తెలుసు? చాలా మందికి తెలుసు.